హలో ఎవ్రీవన్. లూప్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అందులో ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏంటి? రైట్ ఎ ప్రోగ్రామ్ టు డిస్ప్లే మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ ఎ గివెన్ ఇంటీజర్. ఏమంటున్నాడు? ఒక ఇంటీజర్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు. సపోజ్ 3 అనుకుంటే 3 టేబుల్ మొత్తం రాయమంటున్నాడు. అంటే ఎలా? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9 and so on. 3 10s are 30. ఇలా 10 ఇన్స్టెన్సెస్ కి అనుకుందాము. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇదే క్వశ్చన్ కి నువ్వు చూడు, ప్రతి దగ్గర వాడిచ్చే నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ అది కామన్ గా ఉంది అన్నిట్లో. అంటే ఇక్కడ సపోజ్ 5 అంటే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ వేరియబుల్ కామన్ గా ఉందా? అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో అది రిపీట్ అవుతుందా? అండ్ ఇదే కాదు, ఈ పక్కన ఇంటూ చూడు, ప్రతి దాంట్లో ఇది రిపీట్ అవుతుందా? ఎన్నిసార్లు? ఇక్కడ 10 టైమ్స్ కాబట్టి 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇది కూడా రిపీట్ అవుతుందా? మరి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి? ఇక్కడున్న వాల్యూ ఇక్కడొచ్చే ఆన్సరు. ఇప్పుడు ఇలా ఓన్లీ ఈ బ్యాచ్ దగ్గర అండ్ ఈ లేన్ దగ్గర ఇవి చేంజ్ అవుతుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద డేటా ఇక్కడున్న ఆల్మోస్ట్ డేటా అండ్ ఈవెన్ ఈక్వల్ కూడా ప్రతి దగ్గర సేమ్ గా ఉంది. వాడికి ఏం కావాలి? ఇలా డిస్ప్లే చేయాలి. సేమ్ గా ఉంది. ఇప్పుడు ఇలా రిపీట్ అవుతున్న ప్యాటర్న్ ని నువ్వు లూప్ వాడి చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. ఎందుకు? ప్రతి రోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ ని ఒక రో కింద తీసుకుంటే ప్రతి రోలో ఈ ఫస్ట్ కాలము, ఈ సెకండ్ కాలము, ఈ ఫోర్త్ కాలము కామన్ గా ఉన్నాయి. మారేదేంటి? ఇదొకటి ఇదొకటి. మరి మారేదాన్ని సపరేట్ వేరియబుల్ సెక్షన్ కింద తీసుకొని వాటిని ట్యాకిల్ చేయొచ్చా లేదా? ఇప్పుడుదా చేస్తుంది అదే కదా. మరి ఇక్కడ చేయొచ్చా లేదా? చేయొచ్చు. సింపుల్. ఏముంది అందులో? జనరల్ గా అయితే ఏం రాస్తావు? ప్రింట్ స్టేట్మెంట్ లో 3 1s అని ఇట్లా పెట్టి దీనికి ఫస్ట్ ఇది లైక్ ఈ మల్ అనే దాన్ని పెడుతున్నా. ఇనిషియల్ గా మల్ 1 ఉంది అనుకుందాం. మల్ ప్లస్ ఈక్వల్స్ టు దాని తర్వాత దీని రిజల్ట్ ఏంటి? 3 ఇంటూ మల్ అని రాసి ఇట్లా నువ్వు కన్కాటినేషన్ చేస్తావా? లైక్ ఇంతేనా? నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ రోలో నువ్వేం చేయాలి? మళ్ళీ ప్లస్ చేయాలి. అప్పుడేంటి? ఇక్కడ 2 అయింది. నెక్స్ట్ నువ్వేం చేయాలి? మళ్ళా సౌట్ 3 1s లైక్ 3 క్రాస్ మల్ పెట్టి ఇలా నువ్వు ప్రింట్ చేసి నెక్స్ట్ 3 ఇంటూ మల్ ఇలా రాస్తావు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ చేయాలిగా. ఎందుకు? నెక్స్ట్ 3 అవ్వాలి కాబట్టి. ఇలా ఎన్నిసార్లు రాస్తావు? 10 టైమ్స్. ఎందుకు? 3 10s దాకా రాయమన్నా కాబట్టి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైంది చూడు, 3 క్రాస్ ఇక్కడ మల్ ఇనిషియల్ గా 1 ఉంది, ఇది మళ్ళా కాన్స్టెంట్ 3 1s 3. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? 3 క్రాస్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏముంది? 2 ఉంది, ఈక్వల్స్ టు 3 2s 6. నెక్స్ట్ 3 1s 3 ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ ఇంతేగా. అండ్ అగైన్ చూడు, ఈ సెట్ ఆఫ్ ప్యాటర్న్ మళ్ళా రిపీట్ అవుతుంది. అవుతుందా లేదా? ఎందుకు అలా రిపీట్ అవుతుంది? కాబట్టే మనము లూప్స్ వాడుతున్నాము. ఏ లూప్ అనేది నీ ఇష్టము, కానీ ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి లూప్స్ వాడుతున్నాము. అండ్ అగైన్ ఈ క్వశ్చన్ కి నేను ఫర్ వాడతా, నువ్వు వైల్ వాడి చెయ్యి. నువ్వు కన్ఫర్మ్ గా చెయ్యి, ఎగ్జిక్యూట్ చెయ్యి. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూద్దాం. చూడు, ఇక్కడ ఏంటి? టేబుల్ నంబర్ అని ఇచ్చాను, 5 అనుకుందాము. నార్మల్గా ఏం రాయాలి? ఆ టేబుల్ ఇనిషియల్ గా ఎప్పటిదాకా నార్మల్గా ఎలా రాస్తావు?
టేబుల్ నెంబర్ ప్లస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇనీషియల్గా అయితే 1 రావాలి, 1 అని చూపించాలి. 1 ఈక్వల్స్ టు ఆ టేబుల్ మల్టిప్లికేషన్ ఇంటూ 1. దీన్ని నేను కాపీ పేస్ట్ చేసి ఒక 5 టైమ్స్ చేస్తాను అనుకుందాం. ఇక్కడేమొచ్చింది చూడు, 2 రాయాలి, 3 రాయాలి, 4 రాయాలి, 5 రాయాలి అని. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాము కాబట్టి 2 రాయాలి, 3 రాయాలి, 4 రాయాలి, 5 రాయాలి అని. ఇక్కడ పద్దాక ఒక్కొక్క వేరియబుల్, ఒక్కొక్క డేటా పెరుగుతుంది కాబట్టే కదా నేను ఒక ఎక్స్ట్రాగా ఒక మల్ అనేది తీసుకొని అది ఇనీషియల్గా 1 నుండి స్టార్ట్ చేసి ఇక్కడ 1 అని పెట్టి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అని పెట్టుకొని దాన్ని ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేశాను. లేదు నాకు ఇలా అప్డేషన్ అక్కర్లేదంటే నువ్వేం చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ అప్డేట్ చేయి, నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు. బట్ ఇది కూడా కరెక్టే సి. అని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ అప్డేట్ చేస్తున్నా, అప్డేట్ అయిన వేరియబుల్ని ఇక్కడ వాడుకుంటున్నా అని. ఇక్కడ చూడు మళ్ళా సి. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. సి 5 1s 1, 5 2s 10 ఇలా వచ్చిందా. ఇక్కడ కొంచెం స్పేస్ ఇద్దాం సో దట్ నీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఒకసారి రన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వాడినప్పుడు 1 ఉంటే ఇక్కడ మళ్ళీ వాడేటప్పుడు 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. మరి అదే దాన్ని నేను ఇక్కడ కూడా వాడుకోవచ్చా లేదా? కాన్స్టెంట్గా రాసే కన్నా అలా రాసుకోవచ్చా లేదా? అంటే నేను దీన్ని సపరేట్గా తీసుకొని సపరేట్గా డేటా కింద తీసుకొని ఇప్పుడు అది వేరియబుల్, ఆ వేరియబుల్లో ఉన్న కంటెంట్ని వాడుకోవచ్చుగా అంచి. ఓకేనా? ఇప్పుడు ఈ డేటాను అంతా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఎలా ఉండిద్దో చూడు. అని ఇది తీసేసి ఇక్కడ అండ్ అగైన్ ఇది అగైన్ ఇక్కడ. ఒక్కసారి ఇప్పుడు రన్ చేద్దాము. స్టార్టింగ్ బ్లైండ్గా చేసే కన్నా ఇది కొంచెం బెటర్ అప్రోచే కాదా? స్టార్టింగ్ బ్లైండ్గా నువ్వు అన్ని కాన్స్టాంట్గానే తీసుకొని ఆ డేటా కాన్స్టాంట్గా మారుస్తున్నావు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఏమైంది, కొంచెం అన్న ఆ వేరియబుల్ అనే ఫెసిలిటీని వాడి మార్చుకుంటూ వచ్చావు. మరి ఇది ఆప్టిమైజ్డా అంటే కాదు. మరి ఇప్పుడు నేను 10 ప్రింట్ చేయమంటే, లేదా 5 టేబుల్ని 20 దా చెప్పమంటే, 100 దా చెప్పమంటే అప్పుడేం చేస్తావు? సో ఇందుకు ఇక్కడ చూడు, ఆల్మోస్ట్ ప్రతి పోర్షన్ ఒకటే కానీ రిపీటెడ్గా రాస్తున్నావు. ఎలా అయితే హెలోలో లైక్ లూప్స్లో హెలో 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 అని ప్రింట్ చేసావో ఇప్పుడు ఆల్మోస్ట్ డేటా అంతా అలా మారిపోయిందా? కాబట్టి ఇందుకు నువ్వు ఇక్కడ i1 నుండి ఇఫ్ ఇన్ కేస్ 10 ఇన్స్టాన్సెస్ కావాలి అంటే 10 దాకా రన్ చేస్తావు. ఇలా రన్ చేసిందంటూ దీన్ని తీసుకొని ఒక ఇన్స్టాన్స్ని పెడదాం, ఎందుకంటే ఇవన్నీ మిగతా రిపీటెడ్ కాబట్టి. ఇప్పుడు ఇదే కోడ్ని నేను రన్ చేస్తున్నా. సి 5 to 10 వచ్చింది, సింపుల్. అండ్ ఇక్కడ చూడు, ఆల్రెడీ i అనేది 1 నుండి 10 దాకా పెరుగుతుంది, మళ్ళీ 1 నుండి 10 దాకా పెరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు 2 వేరియబుల్స్ ఎందుకు వేస్ట్? ఈ అవుట్ సైడ్ తీసేచ్చా అప్పుడు, అంటే ఈ అవుట్ సైడ్ ప్లేస్లో ఇది పెట్టచ్చా, ఇక్కడ i ప్లేస్లో ఇది పెట్టచ్చా? ఇప్పుడు వన్స్ ఇక్కడ i ప్లేస్లో పెట్టావు అంటే ఇక్కడ ఒకసారి అప్డేషన్ అవుతుంది,
ఇక్కడ ఒకసారి అప్డేషన్ అవుతుంది. సి 2 సార్లు చేస్తున్నావు. కానీ నాకు ఎక్కడ కావాలి? ఇక్కడ ఆల్రెడీ అప్డేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేయక్కర్లా. లేదు నేను ఇక్కడే చేస్తా అంటే ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ తీసేయి. స్టిల్ వర్క్ అయిద్ది. స్టిల్ వర్క్ అయిద్ది. సి 5 to 10 లైక్ టిల్ 10 దాకా రూల్ ఏం కాదు. అక్కడే రాయాలని రూల్ లేదు. అక్కడ రాయకపోతే నువ్వు ఎంప్టీ స్పేస్ పెట్టేయచ్చు. సో బట్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నా. సో దట్ అది 2 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సరే ఇక్కడ నేను స్టిల్ ఉంచాను. ఏమైద్ది? ఒకసారి రన్ చేద్దాము. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ది మాత్రమే ఇక్కడ ఇచ్చేసింది. చూడు 5 1 3 5 7 అర్థమవుతుంది కదా? ఎందుకు 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో ఇది నాకు వద్దు. అని ఇక్కడ అగైన్ చూస్తే నువ్వు 10 దాకా స్పెసిఫిక్గా వర్క్ అయ్యేలాగ రాసుకున్నాము. ఇది కూడా కొంచెం అటు ఇటుగా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ లాగే ఉంది కదా. అప్పుడేంటి? సపరేట్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ 10 చెయ్యి అని ఇక్కడ ఇది తీసుకొని ఆ 10 పెట్టు. సపోజ్ రేపు ఎప్పుడైనా నీకు 50 కావాలంటే అదొక్క వేరియబుల్లో చేంజ్ చేసినా చాలుగా. 5 టేబుల్ 50 టైమ్స్ దాకా 5 50s దాకా. సి అని ఇప్పుడు చూడు 5 కాకపోతే 6 పెడతావు, 6 కాకపోతే 7 పెడతావు. సింపుల్ అంతే. సి ఒక క్వశ్చన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. 70% ఆఫ్ ద టైము లేదా మినిమమ్ 60% ఆఫ్ ద కేస్ ఏంటంటే ఆ క్వశ్చన్ కోర్ పాయింట్ ఏంటి, కోర్ ఏంటి, నీకు ఈ కోర్ ట్రిగ్గర్ అయితే చాలు. మాన్యువల్గా రాసేది రిపిటేషన్ చేస్తావు, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలా లేదంటే ఇఫ్ ఎల్స్ వాడతావు, లేదా ఇంకేదైనా చేయాలంటే దాని తగిలిన పర్టికులర్ ఎంచుకుంటావు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నీకు ఆ కోర్ పాయింట్ తగిలినప్పుడు. అంతేగాని ఓకే బ్లైండ్కి వెళ్ళిపోతాము, సిరీస్ ఇఫ్ లూప్స్ కాబట్టి లూప్స్కి, ఇఫ్ ఎల్స్ అయితే ఇఫ్ ఎల్స్, రేపొద్దున అరేస్ కాబట్టి అరేస్ క్వశ్చన్స్ వేస్తాడు, ట్రీస్ కాబట్టి ట్రీస్ క్వశ్చన్స్, గ్రాఫ్ ఈ ఫార్మాట్ వద్దబ్బా. ఈ ఫార్మాట్లో వెళ్తే ఒక ట్రాపే. ఇలా వెళ్ళకు. ప్రతి క్వశ్చన్కి నువ్వు ఓకే ఈ క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్కి నేను ఎలా రియాక్ట్ అవుతున్నా, నిజంగా ఆ క్వశ్చన్లో ప్యాటర్న్ ఏమన్నా ఉందా, ఆ ప్యాటర్న్ని నేను లూప్స్తో ట్యాకిల్ చేయొచ్చా, అప్రోచ్ మర్చిపోవద్దు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.